జోర్డాన్ ఇజ్రాయెల్కి పక్కన ఉన్నటువంటిది. అటు పక్కన ఇజ్రాయెల్ పాలస్తీనా ఇద్దరికి పక్కన ఉన్నది. వీళ్ళిద్దరు వేసే బాంబులు వాళ్ళని ఎత్తిన పడుతున్నాయని చెప్పి 24 గంటలు కొట్టుకున్నటువంటి దేశం. హమాస్ అంటే భయం. అదే సందర్భంలో ఆ హమాస్ మద్దతుదారుల్ని తన దేశంలోకి మాత్రం రానియదు. హమాస్ ప్రజల్ని అంటే పాలస్తీనా ప్రజల్ని తన దేశంలోకి మాత్రం రానియకుండా అడ్డుకుంటుంది. వాళ్ళు అక్కడే ఉండాలి. ఇజ్రాయెల్ మీదకి వెళ్ళొచ్చు, ఇజ్రాయెల్ జోలికి వెళ్ళొచ్చు. ఇది ఒక విచిత్రమైనటువంటి లక్షణం. అక్కడ ఈజిప్టు అంతే, పాల వీళ్ళందరూ కూడా ఎవరైతే ఇవాళ హమాస్కి మద్దతు పలుకుతూ పాలస్తీనా ఉద్యమానికి మద్దతు పలుకుతున్నారో వాడెవ్వడు పాలస్తీనా పౌరులను వాళ్ళ దేశానికి రానియరు. ఇక్కడ దీనికి వ్యతిరేకించి ఇజ్రాయెల్ని సమర్థిస్తున్న వాళ్ళేమో ఈ పాలస్తీనా పౌరులందరూ వాళ్ళని ఎత్తిన పెట్టుకుని నాశనం అవుతున్నారు వాళ్ళు. అయితే ఇప్పుడు జోర్డాన్ తరపున ఈ మత పిచ్చగాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి సెక్యూరిటీ బ్రీచ్ అంటే వాళ్ళకి సంబంధించిన టెక్నాలజీ దాంట్లో హ్యాక్ చేసి ఇజ్రాయెల్కి ఎదురు దెబ్బ కొట్టడం లాంటి చిలిపి పనులు చేస్తున్నారు. దానికి ఇజ్రాయెల్ కౌంటర్ టీం అంతకంటే స్ట్రాంగ్గా వాళ్ళకి సంబంధించిన వ్యవస్థల్ని చిన్నాభిన్నం చేసే పని. అంటే యుద్ధంలో ఇది మరొక కోణం అనమాట. డైరెక్ట్ వార్ కాకుండా ఇండైరెక్ట్ వార్లు కూడా నడుస్తున్నాయి ఇప్పుడు.